ములుగు జిల్లా మేడారం జాతరలో రక్షించాల్సిన పోలీసులే వాగ్వాదానికి దిగారు. విధులు నిర్వహిస్తున్న బీట్ అధికారి శ్రీనివాస్పై ఎస్పీ గౌ సలాం మరో ట్రైనీ ఐపీఎస్ అధికారి చేయి చేసుకున్నారు. బీట్ ఆఫీసర్ అనారోగ్యంతో ఉన్న తన భార్యను సమ్మక్క సారలమ్మ దర్శనానికి వీఐపీ గ్యాలరీ నుంచి పంపించాలని విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ను రిక్వెస్ట్ చేస్తుండగా చేయి చేసుకున్నారని, విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై చేయి చేసుకున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధికారులు కలెక్టర్, అటవీ మంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. పొద్దున్నుండి సాయంత్రం దాకా కూడా ఇక్కడ మేడారంలో డ్యూటీ చేస్తున్నాడు ఎండలో. నాకు హెల్త్ బాగాలేదు, నన్ను ఒక్కదాన్నే వీఐపీ దాంట్లో తీసుకువెళ్ళమని అంటే తీసుకువెళ్ళిండు. అసలు అక్కడ ఎవ్వరు రానివ్వలేదు లోపలికి. బాగా అక్కడ ఉన్న కానిస్టేబుల్ని బాగా రిక్వెస్ట్ చేసి హెల్త్ బాగాలేదని రిక్వెస్ట్ చేసి తీసుకెళ్ళిండు. ఆయన పంపించిండు మమ్మల్ని. కొద్దిగా లోపలికి వెళ్ళగానే అక్కడ ఒక ఐపీఎస్ వచ్చి మా హస్బెండ్ది గల్ల పట్టుకొని ఒక దొంగని, ఒక నేరస్తుని, ఒక ఏదైనా మర్డర్ చేస్తే ఒక మనిషిని మనం ఎట్లా లాక్కపోతారో అంత దారుణంగా లాక్కొని పోయి మా సార్ది పాస్ తీసుకొని ఆయన గల్ల పట్టుకొని లాక్కొని పోయి కూర్చోబెట్టుకున్నాడు.